గ్యాస్ట్రిక్ బెలూన్ అంటే ఏమిటి? నేను డాక్టర్ రాజేష్ ఉన్నమట్ల, అడ్వాన్స్డ్ లాప్రోస్కోపిక్ గ్యాస్ట్రోబేరియాటిక్ అండ్ హెచ్పిబి సర్జన్ ఇన్ కిమ్స్ హాస్పిటల్ గచ్చిబౌలి. పర్టికులర్లీ గ్యాస్ట్రిక్ బెలూన్ అంటే ఏంటి అంటే ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో, అంటే ఒక పరిధి దాటి వాళ్ళ బాడీ మాస్ ఇండెక్స్ బిఎంఐ ఎక్కువ ఉంటుందో వాళ్ళలో మనకి గ్యాస్ట్రిక్ బెలూన్ అనేది స్టమక్లో ప్లేస్ చేస్తాం. ఇది ఒక ఎండోస్కోపిక్ ప్రొసీజర్. ఎవరికన్నా బిఎంఐ మోర్ దాన్ 25 అంటే మనం ఓవర్ వెయిట్ అంటాం, ఒబిసిటీ అనేటప్పటికి మోర్ దాన్ 30 ఉంటే ఒబిసిటీ అంటాం. సో ఎవరైతే ఈ 15 కిలో 20 కిలో అప్ టు 25 కిలో ఎక్సెస్ ఉంటారో వాళ్ళలో ఈ గ్యాస్ట్రిక్ బెలూన్ అనేది మనం యూజ్ చేస్తాం. ఇది ఎండోస్కోపీ విధానం ద్వారా మనం ఒక బెలూన్ని లోపల పొట్టలో పెట్టి అందులోకి మనం సెలైన్ ఇన్ఫ్యూజ్ చేస్తాం. సెలైన్ మనం దాదాపుగా 500 ml నుంచి 600 ml 650 ml వరకు మనం ఈ బెలూన్లో యూజ్ చేయొచ్చు. 2-3 రకాల బెలూన్స్ ఈ మధ్యకాలంలో మనకి అవైలబుల్ ఉన్నాయి. కొన్ని బెలూన్స్ ఏంటంటే లోపలే కరిగిపోయి కింద మోషన్ నుంచి పాస్ అయిపోయేలాగా కొంతకాలం అయిన తర్వాత, కొన్ని బెలూన్స్ ఏం మళ్ళీ ఎండోస్కోపీ విధానం ద్వారా మళ్ళీ దాన్ని రిమూవ్ చేయాల్సిన అవసరం, ఇలాగా 2-3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బెలూన్స్ ఉన్నాయి బేసికల్గా. ఇది ఎలా ఉపయోగపడుతుందంటే లోపల మనకి స్టమక్లో కొంత పార్ట్ ఆఫ్ స్పేస్ని ఆక్యుపై చేసుకుని మనకి ఈ ఫుడ్ అనేది ఎంతైతే ఇంతకుముందు ప్రీవియస్గా తినదో అంత తినలేకుండా అక్కడ ఒక మనకి రెస్ట్రిక్షన్ వస్తుంది బేసికల్గా. సో దట్ ఏంటంటే స్లోగా వెయిట్ తగ్గుతుంటారు. ఈ బెలూన్ను పొట్టలు ఎన్ని రోజులు ఉంచుతారు? ఇది మనకి టెంపరీ ట్రీట్మెంట్, ఆ పర్మనెంట్ ట్రీట్మెంట్ అంటే దిస్ ఈజ్ ఎ టెంపరీ ట్రీట్మెంట్. ఎందుకు అంటే మనకి బెలూన్ అప్ టు 1 year మ్యాక్సిమం ఉంచుకోవచ్చు. ఉంచుకున్న తర్వాత వీ హ్యావ్ టు రిమూవ్ ఆర్ ఎల్స్ కింద నుంచి మోషన్ నుంచి పాస్ అవుతుంది. ఎండోస్కోపీ విధానం ద్వారా మళ్ళీ చేసి ఆ పెట్టిన బెలూన్ మనం రిమూవ్ చేస్తాం. సో ఇట్ ఈస్ టెంపరీ. బెలూన్ రిమూవ్ చేసిన తర్వాత మళ్ళీ మనం నార్మల్గా డైట్ తీసుకుంటే నార్మల్గా వెయిట్ గెయిన్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. బట్ ఇది వెరీ సింపుల్ ప్రొసీజర్. ఓపీడీలో మనకి ఐపీ అడ్మిషన్ అవసరం ఉండదు. జస్ట్ ఒక 5 minutes to 10 minutesలో అయిపోతుంది. మత్తు లిటిల్ ఆ పీరియడ్కి ఒక 5 to 10 minutes కోసం లైట్గా మత్తు ఇచ్చి బెలూన్ మనం లోపల పెట్టి వెరీ సేఫ్ ప్రొసీజర్ ఇన్ ఏ సేఫ్ హ్యాండ్స్. ఈ బెలూన్ను పొట్టలో పెట్టిన తర్వాత డైట్లో ఏవైనా చేంజెస్ ఉంటాయా? బెలూన్ పెట్టుకున్న తర్వాత మనకి డైటరీ రెస్ట్రిక్షన్స్ అండ్ స్పెసిఫిక్గా ఏం లేదు. మామూలుగా పేషెంటే ఇంతకుముందు తినగలిగిన క్వాంటిటీ కన్నా తక్కువ తినగలుగుతాడు. ఎలాంటి డైట్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే కొన్ని రకాలైన వేడి పదార్థాలు డైరెక్ట్గా కాఫీ, టీ అలాంటివి, హాట్ వాటర్ అట్లాంటివి కొన్ని రోజులు రెస్ట్రిక్షన్ ఉంటుంది డెఫినెట్గా. బట్ అదర్వైజ్ డైట్ రిలేటెడ్గా మనకి పథ్యం కానీ అలాంటి రెస్ట్రిక్షన్ కానీ ఏం లేదు. ఈ బెలూన్ పైన అపోహలు ఉన్నాయంటారు. బెలూన్కి చాలామంది అపోహలు ఉన్నాయి. దీని నుంచి కాంప్లికేషన్ లోపల పొట్టలో అది పగులుతుందనా, లేదంటే కిందకి జారుతుందని, లేదంటే అది పెడితే చాలా పెయిన్ వస్తుందని, లేదంటే బ్లీడింగ్ అవుతుందని, బెలూన్ డిస్ప్లేస్ అవుతుందని, ఇలా రకరకాల అపోహలు ఉన్నాయి. బట్ బెలూన్ ఈజ్ ఎ వెరీ సేఫ్ ప్రొసీజర్. ఇనీషియల్గా ఏంటంటే మనకి పొట్టలో ఏదైనా ఉన్నప్పుడు పొట్ట మనం దాన్ని కిందకి పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. ఆ టైంలో ఏదన్నా మనకి 1-2 days ఆర్ అప్ టు 3 to 4 days మనకి కొంచెం అబ్డామినల్ క్రాంప్స్ వచ్చేదాన్ని. దిస్ ఈజ్ ద ఓన్లీ కొంచెం ఎ లిటిల్ బిట్ ఆఫ్ డిస్కంఫర్ట్ 1-2 days. చాలామందికి రాదు, కొంతమందికి అలా వచ్చేదానికి అవకాశం ఉంది. అదర్వైజ్ బెలూన్ కిందకి వెళ్ళటం కానీ, బెలూన్ పగలటం కానీ, దానివల్ల ఏదైనా బ్లీడింగ్ అవ్వటం కానీ అట్లాంటి రిస్క్ అంటూ ఏం ఉండదు. ఇట్ ఈస్ ఎ వెరీ సేఫ్ ప్రొసీజర్, రివర్సిబుల్ ప్రొసీజర్, ఎండోస్కోపిక్ ప్రొసీజర్. మనం ఓపీడీ బేసిస్లో, వీ డోంట్ నీడ్ ఎనీ హాస్పిటల్, ఓపీడీ బేస్లో రావడం, చేయించుకోవడం, మధ్యాహ్నం వెళ్ళిపోవడం, ఈ రకంగా మనం చేయొచ్చు. ఇనీషియల్గా కొంత డైటరీ రెస్ట్రిక్షన్స్ మేము చెప్పే ప్రకారం ఉంటాయి, కానీ బెలూన్ స్పెసిఫిక్ డైటరీ రెస్ట్రిక్షన్స్ కాదు. మేము వెయిట్ తగ్గడానికి కానీ కొంత రెస్ట్రిక్షన్ మేమే చెప్తాం అప్ టు 15 days. దాని తర్వాత నార్మల్ డైట్, ఇలాగా ఆల్ దీస్ థింగ్స్ విల్ ప్రొవైడ్ యూ. మీకు ఆ చార్ట్స్ కానీ అన్నీ ఇస్తాను, డైట్ రిలేటెడ్ ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అనేది మొత్తం. ఇట్ ఈస్ ఎ వెరీ సేఫ్ ప్రొసీజర్. దీనికి ఖర్చు ఎంత అవుతుంది? ఈ ప్రొసీజర్కి కాస్ట్ వైజ్ చూసుకుంటే మనకి ఆ బెలూన్ కాస్టే మనకి డిఫరెంట్ కంపెనీస్ చూసుకుంటే మేము యూస్ చేసే బెలూన్ని ఆర్బెరా బెలూన్ మేము రెగ్యులర్గా యూస్ చేస్తున్నాం. ఆ బెలూన్ కాస్ట్ ఇట్ ఈస్ అరౌండ్ 1,80,000 వరకు ఉంది. బట్ మనం ఏం చేస్తున్నామంటే బెలూన్ కాస్ట్, దాని తర్వాత మళ్ళీ అడ్మిషన్ కాస్ట్ ఇవన్నీ సెపరేట్గా కాకుండా ఒక ప్యాకేజ్లా చేసి టోటల్ బెలూన్ అంతటిని కలిపి మనం 2.2 lakhsలో మనం చేయగలుగుతున్నాం ఈ బెలూన్ని. అండ్ దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్. ఇట్ ఈస్ నాట్ ఎ సర్జికల్ ప్రొసీజర్, ఇట్ ఈస్ ఏ ఓపీడీ బేస్లో ఎండోస్కోపిక్ ప్రొసీజర్. ఎవరైతే ఒక 20 kilos వరకు దీని వెయిట్ లాస్, 20-22 kilos వరకు దీని నుంచి వెయిట్ లాస్ అయ్యేదానికి అవకాశం ఉంది.